జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి గ్రామంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ పద్మ వెంకటేష్ నాయక్ గ్రామస్తులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలు, అమరవీరుల త్యాగాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిందన్నారు. ఈ చారిత్రక దినం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు, స్వయం పాలనకు ప్రతీకగా నిలిచిందన్నారు. మన గ్రామంలో ఉన్న స్కూళ్ళు, ప్రతి గ్రామం నుంచి వచ్చి మన ఇంటింటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఎందుకు జరుపుకుంటామంటే ఈ జెండా ఎంతోమంది బలిదానం అయితే తప్ప మనకు ఈ జెండాకు దినం అనేది లేకుండే. జూన్ 2 అంటే మన దగ్గర ఎంతోమంది 1200 పైచీలకే గ్రామం నుంచి ఎంతోమంది బలిదానం అయితేనే ఈ జెండాకు పునాది అనేది జూన్ 2వ తారీఖు పడింది. కాబట్టి మనమందరము చక్కగా మనకు వచ్చిన దినం ఈ జూన్ 2 అంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. కాబట్టి అందరూ చక్కగా గ్రామంలో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద వచ్చి కాసి గ్రామ పంచాయతీ దగ్గర మనం అంతా జెండా కార్యక్రమం చేసినాం. కాబట్టి మన గ్రామానికి ఇలాగే అందరూ సహకారం ఉండి గ్రామంలో ఏమైనా చిన్న చిన్న వర్కులు ఉంటే కూడా అందరికి చెప్పి ఒకరికొకరు చూసుకొని వాటర్ కానీ లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇలా చెప్పుకొని ముందరికి వెళ్ళి గ్రామంలో అభివృద్ధి చేసుకోవాలా. అభివృద్ధితో పాటు అందరూ స్కూల్, ముఖ్యంగా మన దగ్గర ఉన్న స్కూల్ పిల్లలకి అందరికి మనము బస్సులకు బయటికి పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బయటికి పంపిస్తే కూడా ఇంగ్లీష్ మీడియము, తెలుగు మీడియము ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్లో కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు ఉన్నాయి. కాబట్టి బస్సులకు మనం పొద్దున్నే 6 గంటలకు లేచి మన పిల్లల్ని పంపించి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు పిల్లలు ఆ బస్సులో అక్కడక్కడ నలిగే బదులు ఉదయం 9 నుంచి 8 గంటల మధ్యలో ఇక్కడ మన స్కూల్కి పంపించి మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మన పిల్లలు ఫ్రీగా ఉంటే ఆట పాటలతో పాటు చదువు కూడా చక్కగానే నేర్చుకుంటారు, చక్కగానే ఉంటారు. కాబట్టి మనం కూడా డబ్బులు పెట్టి ఇక్కడ పంపించే బదులు ఇక్కడ స్కూల్లో మనం అందరం సహకారం ఉంటే స్కూళ్ళు కూడా బాగా డెవలప్ అయ్యి బాల్య వివాహాలు చేయకూడదని కలిసి మనం అంతకుముందు అనుకున్నాము. బాల్య వివాహాలు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేయకుండానే మనం అందరం ముందరికి పోయి కలిసి సహకారం చేయాలని కలిసి ఇంతటితో నాకు ఇచ్చిన అవకాశాన్ని మరియు మాజీ సర్పంచులకు, గౌరవ గ్రామ పెద్దలకు, యువకులకు మరియు అదేవిధంగా మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజాప్రతినిధులకు వారికి కూడా మా నేదన్పల్లి గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీలో ఇంతటితో ముగిస్తూ తదుపరి మన గ్రామంలో ఉన్న నేదన్పల్లి తాండలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలో జెండావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గౌరవ పెద్దలందరూ కూడా అక్కడికి విచ్చేసి జెండావిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ చక్కటి కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ గ్రామ పెద్దలందరూ కూడా సర్పంచ్ మరియు పాలకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 1 నిమిషం సర్పంచ్ గారు మాట్లాడిన తర్వాత